ఈరోజైతే బైబిల్ చదివాక, ప్రార్థన చేశాక మీతో సరదాగా ఫుల్ వీడియో తీయాలని, అది కూడా 2, 3 మినిట్స్‌లో కంప్లీట్ చేద్దామని ఇలా వీడియో తీస్తున్నాను. ఫుల్‌గా చూసేయండి. ఏంటంటే బాగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్నాక చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఎక్స్‌పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే నేను ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా ఉంటానో ఆ రోజు ఏదో తెలియని బాధ, వేదన, దుఃఖం వస్తదనమాట. నాకెందుకో తెలీదు అట్లా అనిపిస్తది. మీకెట్లా అనిపిస్తదో నాకైతే తెలీదు. నాకు అట్లా లోన్లీగా అనిపిస్తది. అదే బైబిల్ చదువుకున్నాక, ప్రార్థన చేసినాక చాలా మనసుకు చాలా రిలీఫ్ అనిపిస్తది. నాకు బైబిల్‌లో అన్నిట్లోనన్నా దావీద్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రతిరోజు లేసి ప్రార్థన చేస్తాడు కదా! రాజైనప్పటికీ. దీని గురించి పాస్టర్స్ కూడా నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా వింటానన్నమాట. ఇంకా వినాలి, ఆయనలాగా మనము ప్రార్థన చేయాలని ఆసక్తితో చేస్తాను. ఇవన్నీ స్కిప్స్ యాడ్ చేశానన్నమాట. ప్లీజ్ ఏమనుకోకండి. నాకు దావీద్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎస్తేర్ అంటే కూడా చాలా ఇష్టం. ఇంకా నయోమి కోడలు రూత్ ఉంటుంది కదా! ఆమె కూడా ఇష్టం. వీళ్ళు ముగ్గురంటే బైబిల్‌లో నేను ఎక్కువ ఫాలోవర్స్ అనమాట. నాకు చాలా ఇష్టము. అది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కువ వీళ్ళ గురించి తెలుసుకోవడం ఇష్టం అన్నమాట. ఇంకా తెలుసుకుంటా ఉంటా. సరికొత్తగా వాళ్ళ కోసం చదివిందే చదవాలనిపిస్తుంది కూడా. బైబిల్ ఎక్కువ నేను నార్మల్గా డైలీ చదువుతా. మళ్ళీ వీళ్ళవి కూడా సపరేట్గా చదువుతా అనమాట. అంత ఇష్టము. మీకు ఎవరిష్టమో కామెంట్ చేయండి. ఏమనుకోకండి ఇట్లా వీడియో పెట్టింది ఏంటి అని. సరదాగా ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీసాను. అయితే నేను జస్ట్ 2, 3 మినిట్సే తీసానన్నమాట. ఇంకా ఈరోజు 2 డేస్ తర్వాత చదివానన్నమాట. 2 డేస్ అయితే చదవలేదు. ఫ్రైడే అయితే యాజ్ ఇట్ ఈజ్ నేను ప్రేయర్కి అయితే వెళ్ళాలి. మేము స్త్రీల కూడిక ఉంటుంది కదా! అప్పుడు వెళ్ళిపోతాము. ఆ రోజు నాకు కుదరదు. అండ్ సాటర్డే మర్చిపోయాను. ఇంకా ఒక్కొక్కసారి ఏదో తెలియని ఇదిగా అనిపించేసి చదవనన్నమాట. కానీ చదివితేనే మనసుకు రిలీఫ్గా ఉంటుంది. మ్యాక్సిమం చదవడానికి ప్రయత్నిస్తాను. బాయ్ బాయ్.